శ్రీ ఆంజనేయం దోస్తులు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లడ్డు వేలం పాట అండి. 9 రోజులు పూజలు అందుకున్న లడ్డు అది ఏ అదృష్టవంతులకు వస్తుందో చూడాలి. నిజంగా అది రావడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే 10 రూపాయల టికెట్ అది. ఆ 10 రూపాయల టికెట్ని కొన్ని వందల మంది కొన్నారు. ఒక్కొక్కరు 5 కొన్నారు. మా కొడుకు అయితే వాడు 300 టికెట్స్ తీసుకున్నాడు అనమాట. మనం 5 తీసుకున్నాము. అలా ఎంతోమంది ఎన్నో పెట్టి కొన్న టికెట్స్లో ఎవరికి వస్తుందో చూడాలి. అది కూడా నా హయాంలో జరిగింది. నిజంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు అక్కడ. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ ఒక టికెట్ తీసింది అమ్మాయి. అందరికంటే చిన్న పాపతో తీయించాలని చెప్పేసి పాపతో తీయించాము. ఒకటి చెప్పాలి అంటే మన మంచితనం మన మాటలతోటే ఎవరైనా మనకి వాల్యూ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అది నాకు అనుభవపూర్వకం. ఎవరి జోలికి వెళ్ళను. నేను వెళ్ళినా కానీ న్యాయంగా మాట్లాడతాను. అది తప్పు ఎవరిది ఉంటే వాళ్ళదే చెప్తాను. ఫైనల్లీ మా బామ్మర్దికి వచ్చిందనమాట టికెట్. లక్కీ డ్రా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు. ఎంత ఎమోషనల్ అయ్యాడంటే నిజంగా మన వాళ్ళకి వస్తే ఆ ఫీలింగ్ వేరు. నిజంగా తను నాకే వచ్చిందని చెప్తాను. యాంకర్ అతను పేరు చెప్పాడు, నేనే అన్నా వినట్లే. వాడు హ్యాపీనెస్ చూడండి. ఇంకా అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో. బాగా ఎమోషనల్ అయ్యాడు కూడా. ఆ హ్యాపీనెస్ని తట్టుకోలేక హేట్ చేశాడు. నిజంగా చూడండి ఆ అమాయకమైన ఫేస్ కానీ ఎంత అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఒకవేళ లడ్డు మనకు రాకపోతే ఏంటి, ప్రసాదం అయితే మనకు వస్తుంది కదా అని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన వాళ్ళకి వస్తే మనకు లడ్డు పంపిస్తారు, ప్రసాదం పంపిస్తారు. వేరే వాళ్ళకి వస్తే మన దాకా రాదనుకోండి. సో అందుకు నిజంగా వినాయకునికి చాలా కృతజ్ఞతలు మన వాళ్ళకి వచ్చినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.